హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్బీ కాలనీలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్లకి భూమి పూజ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్లు వెచ్చించి 7,680 ప్లాట్లతో 18 టవర్లు నిర్మించనున్నారు. ఆ ఎల్ఐజీ ప్లాట్లకు దరఖాస్తు చేసేందుకు ఎల్లుండి వరకు గడువు ఉండగా ఇప్పటికే సుమారు 50,000 మంది దరఖాస్తు చేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న ఖరీదైన హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్లకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లతో 18 టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రాహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందిరమ్మ టవర్ల కోసం ప్రభుత్వం 807 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ ఈ నెల 19తో ముగియనుంది. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 10 అంతస్తుల టవర్లో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 400 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియాతో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా సుమారు 6 లక్షల్ని లబ్దిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి. దరఖాస్తుతో పాటు 10,000 ఈఎండీ చెల్లించాలి. ఇళ్లు దక్కకపోతే ఈఎండీ మొత్తం తిరిగి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేందుకు హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఏ నియోజకవర్గంలోని ప్లాట్లకు ఆ నియోజకవర్గంలో నివసిస్తున్న వారే అర్హులు. కేటాయించిన ఎల్ఐజీ ఫ్లాటును 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా కిరాయి ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫ్లాటును ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చు. గత నెల 21 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు ఈ నెల 15తో ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 50,000 మంది ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో విశేష స్పందన ఉండగా మహేశ్వరంలో తక్కువగా ఉంది.